అయితే నేను ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. అదే సెంట్రల్ పార్క్ అనమాట. విశాఖపట్నంలో ఉన్న సెంట్రల్ పార్క్. ఈ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. చూసారా సెంట్రల్ పార్క్, ఇది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ అని దాని నేమ్ అనమాట. సో ఇది మెయిన్ గేట్ దగ్గర ఎంటర్ అవ్వగానే మనకి వ్యూ ఇలా ఉంటుంది. సో చూసారా, నేనైతే మార్నింగ్ వెళ్ళాను అండి, 11:30 ఆ టైంకి వెళ్ళాను. అప్పటికే చాలా ఎండగా ఉంది చూసారా. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది. అసలు ఎంత రష్గా ఉంది అంటే చాలా రష్గా ఉంది అండి. చూసారా, అసలు గేట్ అదనమాట, అంటే లోపలికి ఎంట్రన్స్ ఇలా వెళ్ళాలి. ఎంత రష్గా ఉంది అంటే అస్సలు అందరూ కూడా ఫోటోలు దిగటం, ఆ ఫ్లవర్ దగ్గర డిఫరెంట్ షేప్స్లోని నిజంగా డిఫరెంట్ అంటే పువ్వులతో ఇలా కూడా చేయొచ్చా, ఇంత డెకరేట్ చేయొచ్చా అన్నవి కూడా చాలా బాగుంది అండి. ఫ్లవర్ షో అయితే చాలా బాగుంది. సో ప్రతి సంవత్సరం విశాఖ ఉత్సవం అన్నది జరుగుతుందండి విశాఖపట్నంలో. సో అందులో భాగంగా ఫ్లవర్ షో అన్నది కూడా నిర్వహిస్తారనమాట. ఈ ఫ్లవర్ షో ఏంటి అంటే డిఫరెంట్, అంటే అన్ని రకాల పువ్వులతో ఇలా డెకరేటివ్ చేస్తూ, అంటే డిఫరెంట్ షేప్లో మనకి డెకరేట్ చేస్తూ మనకి చూపిస్తారంట. ఒక షో అన్నమాట ఇదొక. ఓన్లీ ఫ్లవర్స్తోనే అన్నీ డెకరేట్ చేస్తారండి. సో ఇందాక వ్యూ మనకి సరిగా కనిపించట్లేదు కదా, సో అది ఈ షేప్ అనమాట. హాఫ్ సర్కిల్ షేప్లో చాలా బాగా డెకరేట్ చేశారు అండి. ఇంతలా చేస్తారని నాకు తెలీదు. ఫ్లవర్ షో అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. ఈ సీనరీ చూస్తున్నారు ఎంత బాగుందో. ఇది అయితే కంప్లీట్ గులాబీ పువ్వులేనండి. మొత్తం గులాబీలు ఉంటాయి కదా, సో వాటితో చూడండి ఎంత, ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా ఎంత బాగా సర్దారో. నిజంగా ముట్టుకోకూడదు అట ఈ ఫ్లవర్స్ని, ఎక్కడ కూడా ముట్టుకోకూడదని ఎక్కడికక్కడ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు. సో నాకు మాత్రం ఆ గులాబీ పువ్వులది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. నిజంగా అంత ముద్దగా, అంటే మొత్తం 2 days కదా, నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫ్లవర్ షో కూడా మన సీఎం జగన్మోహన్ గారితోనే మనకి స్టార్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి వైట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి చామంతి పూలు ఉంటాయి కదా, సో చామంతి పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ నెమలికి ఇలా అర్ధచంద్రాకారంలో వచ్చేటట్టు డెకరేట్ చేశారు అండి. అందరూ అయితే ఎన్ని సెల్ఫీలు తీసుకుంటున్నారో, ఎన్ని ఫోటోలు తీసుకుంటున్నారో తెలుసా. ఎక్కడెక్కడ ముట్టుకోకుండా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు నైట్ వరకు ఉండాలి కదా, సో ఎవరిని ఫ్లవర్స్ని ముట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. సెంట్రల్ పార్క్లోకి ఎంట్రీ అయితే ఫ్రీయేనండి. సో వ్యూ అయితే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా, నెమలికి చాలా, ఈ ఫ్లవర్స్ వల్ల నెమలికి చాలా అందంగా కనిపించింది. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఉన్న మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక దగ్గర పేర్చారనమాట. నీట్గా ఒక రకానికి సంబంధించిన పువ్వులు అన్నీ కూడా, చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఇలా పేర్చారు. ఇవైతే చాలా బాగున్నాయి. అంటే ఒక్కొక్క రకం ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే ఒకే జాతికి చెందిన మొక్కలన్నీ ఒక దగ్గర అలా పేర్చారనమాట. చాలా బాగుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది.
సో నేను సెంట్రల్ పార్క్కి రావటం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. లోకల్లో ఉంటున్నా కూడా నేను కొన్ని ప్లేసెస్కి అసలు వెళ్ళలేదు. కానీ మన వాళ్ళ కోసం చూపిద్దాం కదా అని చెప్పి నేను ఈరోజు సెంట్రల్ పార్క్లో ఉన్న ఫ్లవర్ షోని అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో కంపల్సరీ లైక్ చేయండి నచ్చితే కనుక, ఎందుకంటే మన వాళ్ళ కోసం నేను షూట్ చేశాను, నాకు తెలిసినంతగా నేను షూట్ చేశాను అండి. ఓకేనా. సో ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్కి ఇలా అరేంజ్ చేశారు మొత్తం కూడా. ఎక్కడ కూడా నాకు కరెక్ట్గా వ్యూ అన్నది నాకు దొరకలేదండి. ఎక్కడ చూసినా కూడా కెమెరాస్, సెల్ ఫోన్స్ పట్టుకొని అందరూ ఫొటోసే దిగుతున్నారండి. అంత బాగుంది. ఇంకా మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ వస్తాయా రావా అని అందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ వ్యూ చూపిద్దామన్నా ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడైతే ఒక ఫౌంటైన్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్లవర్స్ అనేవి డెకరేట్ చేశారు. ఇక్కడ 2 డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. కానీ ఫ్రంట్లో నేను వ్యూ తీయడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ అస్సలు చూసానా, నేను నా 2 పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. అందులోనే అంత ఎండగా ఉండటం వల్ల నాకు అస్సలు అంతలా కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. బట్ నేను చేయగలిగినంత మాత్రం నేను షూట్ చేశానండి. సో నెక్స్ట్ అలా కొంచెం ముందుకి అలా వెళ్ళాను అనమాట. కొంచెం అలా షూట్ చేశాను. ఈ ఫ్లవర్ షో అయితే చాలా చాలా బాగుందండి. చాలా అంటే నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఇందులో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి, గేమ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చాలా పెద్ద పార్క్ అనమాట. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లో చూస్తే ఇక్కడ ఫ్లవర్ షో 2019 అని కూడా పువ్వులతోనే మనకి డెకరేట్ చేశారు. సో ఇప్పుడు ఇదంతా కూడా చిన్న పార్ట్ అనమాట. అంటే పువ్వులతో ఇలా కూడా డెకరేట్ చేయొచ్చు అని మనం ఇప్పుడు చూసాం కదా. అంటే హాఫ్ సర్కిల్, కొన్ని డిజైన్స్ ఇవన్నీ చూసాం కదా. అంటే తోరణం కట్టడం, ఇలా ఒకే రకానికి చెందిన ఫ్లవర్స్ మొక్కలన్నీ ఒక దగ్గర అలా చూసాం కదా. సో ఈ పార్క్ ఏంటంటే మనకి వైఎస్ఆర్ది కాబట్టి ఆయన శిలా విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్తే. అది ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అసలైన ఫ్లవర్ షో అన్నది స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టెప్స్ దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇందాక పిక్ చూసాం కదా, ఫ్లవర్ షో 2019 అని లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఫ్లవర్ షో 2019 అని ఉంది. సో ఇక్కడ నుంచి మనకి అసలైన ఫ్లవర్ షో అనమాట. నాకు మాత్రం ఇక్కడ నుంచి ప్రతిదీ నేను షూట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక్కడ పుట్టగొడుగులు ఉంటాయి తెలుసు కదా. ఆ పుట్టగొడుగులని చూసారా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషన్లో కూడా అంటే ఈ కలర్ కాంబినేషన్ అన్నది క్లిక్ అవ్వాలి కదా. ఇక్కడ చూసారా, వైట్ అండ్ రెడ్, ఫుల్ వైట్ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్, ఇక్కడ ఏంటంటే మెరూన్లో వైట్, అలా కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుంది. దూరంగా చూస్తుంటే అక్కడ మనకు ఒక నెమలి కనిపిస్తుందో చూసారా, అదంతా కూడా ఫ్లవర్తోనే డెకరేట్ చేశారు. సో అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ హార్ట్ సింబల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. పిల్లలకి ఎంతో ఇష్టంగా చూసే యాంగ్రీ బర్డ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే 4 యాంగ్రీ బర్డ్స్ అలా ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా పువ్వులతోనే డెకరేట్ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇది మన నెమలి వచ్చేసింది. చూసారా ఎంత రష్గా ఉంది అంటే, అస్సలు నాకు ఇంత రష్గా ఉంటారని కూడా తెలియదండి. మార్నింగ్ కదా, ఈవినింగ్ అందరూ వస్తారు అనుకున్నాను, కానీ మార్నింగే ఇంత రష్గా ఉంది.
సో చూసారా నెమలి, దాని పక్కన పులులు కూడా ఉన్నాయి. అవి పులులు, సింహాలు, సారీ అండి, అవి సింహాలు. ఇక్కడ చూసారా మొసలి అసలు నిజంగా ఉన్నట్టే ఉంది కదా. మా అబ్బాయి అయితే చూసి భయపడిపోయాడు దాన్ని చూసి. మీకు ఇప్పుడు ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి. నెమలి పక్కన కుందేళ్ళు, ఎంత బాగా ఉందంటే సీనరీస్ చాలా చాలా బాగున్నాయండి. బట్ ఈ ఫ్లవర్ షో 2019లో 28, 29 అంటే శనివారం, ఆదివారం అనమాట. శనివారం సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయింది ఫ్లవర్ షో అన్నది. మన సీఎం గారి చేత ఓపెనింగ్ అన్నది జరిగిందన్నమాట. సో అప్పటి నుంచి మళ్ళీ 29th అంటే ఆదివారం ఈవినింగ్ ఆర్ నైట్ వరకు కూడా వీటిని అలాగే ఉంచుతారనమాట. సో దానికోసమే ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు. ఇవి అయితే పులులు కాదండి, సింహాలు. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా రొటేట్ అంటే బ్యాక్కి రొటేట్ చేస్తే మళ్ళీ యాంగ్రీ బర్డ్స్ కనిపించాయి మనకి. సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇవి నెమలికి ముందు ఉన్నాయన్నమాట యాంగ్రీ బర్డ్స్. ఇక్కడ కూడా చూసారా బంతి పూలతో, చామంతి పువ్వులతో ఎలా డెకరేట్ చేశారో. చెట్టు చుట్టూ కూడా డెకరేట్ చేశారు. ఇవన్నీ కూడా మాలలు కట్టి విడివిడి పువ్వులతోని ఎంత చక్కగా చూడండి ఎంత బాగుందో కదా. దానికి ఎదురుగా మనకి ఇక్కడ మంకీస్ ఫ్యామిలీ అనేది కనబడుతుంది. ఇవన్నీ కూడా బొమ్మలేనంటే, ఎందుకంటే ఇది చిల్డ్రన్ పార్క్ కదా, చిల్డ్రన్స్ని అట్రాక్ట్ చేయడానికి మనకి చాలా బాగుంది పార్క్ అయితే. ఒకవేళ మనలో ఎవరైనా వైజాగ్ కనుక వచ్చి ఉంటే సెంట్రల్ పార్క్ని కూడా చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ మా హబ్బీ చెప్తున్నారనమాట, అక్కడ షూట్ చేసావా, ఇక్కడ షూట్ చేసావా లేదా అని చెప్పి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేవి నిజంగా చాలా 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 బాగుంటాయండి. ఇప్పటి వరకు ఏంటంటే మనం నెమల్ని, యాంగ్రీ బర్డ్స్ని చూసాం కదా. ఇప్పుడు టీ పాట్ అండ్ కప్స్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా. ఈ వ్యూ చూస్తుంటే అస్సలు నిజంగా ఆ సాసర్స్లో ఉన్న ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఆ పైనుంచి పడుతున్న ఫ్లవర్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. మీకు ఈ మొత్తం వీడియోలో ఏవేవైతే నచ్చాయి అన్నవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఎంట్రన్స్ నచ్చిందా, లేదు అంటే నెమలి నచ్చిందా, నెక్స్ట్ యాంగ్రీ బర్డ్స్, ఇప్పుడేమో టీ పాట్, ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఇంకా ఒక 3-4 ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయి. సో టోటల్ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, చూసి మాత్రం వెళ్ళిపోవద్దు. నా ఈ స్మాల్ రిక్వెస్ట్ అనమాట నాది. సో దీని తర్వాత మనకి మళ్ళీ ఇంకో ఫ్లవర్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫ్లవర్స్ చూసారా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్, నా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా అది కూడా చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైతే నచ్చిందో, ఏ సీనరీ అయితే నచ్చిందో అవి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది మీరు కూడా ఎంత ఎంజాయ్ చేశారు ఈ ఫ్లవర్ షో అన్నది. నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి నేను
షూట్ చేశాను కదా. సో చూసారా నా బ్యాక్గ్రౌండ్ కనిపించింది కదా, ఇవి ఫ్లవర్స్ అనమాట. ఇవి నాకైతే చూడటానికి సెంటర్ వన్ కాకుండా రిమైనింగ్ అంతా మాత్రం బాగుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి నేను వేరేది షూట్ చేస్తున్నాను అనమాట. అక్కడ క్రౌడ్ కొంచెం తగ్గగానే నీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి. ఆ జింకల పక్కనే మనకి వ్యూ ఇలా ఉంది. టోటల్ మొత్తం గ్రీనరీతో చాలా 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 బాగుందండి పార్క్ మాత్రం. ఇంకా చాలా పెద్దగానే ఉంది పార్క్, కానీ నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా లెందీగా అయిపోతుందని చెప్పి వీడియో నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేదు. పైగా ఇంత క్రౌడ్గా కూడా ఉంది కదా, పైగా అందులోనే బాగా మధ్యాహ్నం కూడా అయిపోయింది. పిల్లలతో వచ్చాం కదా అని చెప్పి ఓన్లీ ఈ ఫ్లవర్ షో ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడక్కడ మాత్రమే నేను కవర్ చేశాను. సో ఇప్పుడు ఇందాక చూపిస్తానన్నాను కదా, ఆ ఫ్లవర్స్ని చూద్దాం. సో ఇప్పటికీ కూడా క్రౌడ్ అయితే తగ్గలేదు. నేను ఒక రౌండ్ వేసుకొని వచ్చినా కూడా క్రౌడ్ అయితే తగ్గలేదు. ఇంకా ఎలాగో తగ్గదని చెప్పి నేను ఇంకా షూట్ చేసేస్తున్నాను అనమాట. సో చూసారా, జూమ్ చేస్తుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నేను అనుకున్న లోపల కూడా ఫ్లవర్స్ ఉండవు అనుకున్నా, బట్ జూమ్ చేసి చూస్తే లోపల ఉన్నవి కూడా ఫ్లవర్సే. టోటల్ మొత్తం ఆ ఫ్లవర్ బాడీ మొత్తం అంతా కూడా ఫ్లవర్సే ఉన్నాయి. సో చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ గులాబీలతో చేసిన ప్రతిదీ కూడా మనకి చాలా 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 బాగా నచ్చుతుంది. నాకైతే గులాబీలు అంత ముద్దగా చూడటం కూడా చాలా బాగుంది. చూసారా, జూమ్ చేస్తే అన్నీ కూడా ఫ్లవర్సే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నవి యూజ్ చేయలేదు. సో ఇది ఈ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్ షోకే ఈ ఫ్లవర్స్ నిజంగా చాలా చాలా అందాన్ని తీసుకొచ్చాయి. ఫ్లవర్ షో అంటే ఫ్లవర్స్తో ఫ్లవర్స్ని డెకరేట్ చేశారండి. నిజంగా చాలా చాలా బాగుంది. గుడ్ థాట్ కూడా ఇది. ఫ్లవర్ షోకి ఫ్లవర్స్తో ఫ్లవర్స్ని డెకరేట్ చేశారు, చాలా బాగుంది కదా. అయితే ఈ ఫ్లవర్ మాత్రం ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. నిజంగా అంత ముద్దు గులాబీలన్నీ కూడా ఒకే దగ్గర చూడటం చాలా 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 బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చార్మినార్ మోడల్ అన్నది చేశారండి. సో చార్మినార్, నెక్స్ట్ విక్టరీ ఆఫ్ సీ, నెక్స్ట్ కాల్కీమాత టెంపుల్, వైజాగ్లో బీచ్ రోడ్లో ఉంటే కాల్కీమాత టెంపుల్. వ్యూస్ అయితే చాలా చాలా బాగుంది. విక్టరీ ఆఫ్ సీ అని చెప్పేసి నెక్స్ట్ ఈ రెండు కూడా వైజాగ్లో ఉంటాయి, కాల్కీమాత టెంపుల్ అండ్ విక్టరీ ఆఫ్ సీ అన్నది కూడా. సో రిమైనింగ్ చార్మినార్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. అలాగే తాజ్మహల్ కూడా నమూనా అన్నది చేశారండి. చూసారా తాజ్మహల్. సో ఇవి కూడా చేశారు. మొత్తం ఇదంతా కూడా అట్ట ఉంటుంది కదా, సో అట్ట దాంతో చేశారనమాట, వుడ్తో అయితే కాదు. సో మేము కూడా సరదాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం తాజ్మహల్ దగ్గర. అసలు చార్మినార్ అవి అస్సలు ఖాళీ లేవు. సో ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఎంతోసేపు వెయిట్ చేస్తే అప్పుడు మేము తీసుకున్నాం వీడియో ఫొటోస్ అనేవి కూడా. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బెండకాయ కనిపిస్తుంది. చిన్నపిల్లలు, మా పాప అయితే చూసిన వెంటనే మమ్మీ వెజిటబుల్స్ ఉన్నాయి మమ్మీ అనేసి. నెక్స్ట్ ఇదేమో వంకాయ, నెక్స్ట్ అది యాపిల్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాటి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మిక్కీ మౌస్ కూడా డెకరేట్ చేశారు. సో చూసారా మిక్కీ మౌస్ నించొని, ఎంత బాగుందో కదా మిక్కీ మౌస్. ఫ్రంట్ నుంచి తీద్దామంటే అస్సలు అవ్వలేదండి. ఇదేంటంటే సింహాలకి ఆపోజిట్లో ఉంది ఈ మిక్కీ మౌస్. సో దాని డ్రెస్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, షూ కానివ్వండి, నిజంగా ఎంత బాగా డెకరేట్ చేశారో కదా.
ఇక్కడ చూడండి స్పైడర్ మ్యాన్కి స్పైడర్ ఉంటుంది కదా, మొత్తం చూడండి పువ్వులతో ఎలా డెకరేట్ చేశారో. స్పైడర్ మ్యాన్ని కూడా డెకరేట్ చేసేసారు. సో కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైతే మీకు నచ్చిందో అది కామెంట్ చేయండి. అంటే ఫ్రంట్ ఎంట్రన్స్ నచ్చిందా, లేదు అంటే మిక్కీ మౌస్, నెమలి, నెక్స్ట్ సింహాలు, ఫ్లవర్స్, టీపాట్ ఇలా అన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని గురించి కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఏది నచ్చింది అన్నది. ఇక్కడైతే 2 లవ్ సింబల్స్ ఉన్నాయి. సో దాని దగ్గర నాకు ఫోటో తీసుకోవటానికి అక్కడ చూసారో క్యూ అన్నమాట. సో క్యూ కడుతున్నారు. సో ఇంకెందుకులే అని చెప్పి నేను ఇంకా అక్కడ ఫోటో అన్నది నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా అన్నీ చూపించేసానండి. ఇంతే ఫ్లవర్ షో అయితే. సో నెక్స్ట్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఏవో ఉన్నాయని చెప్పి చూడటానికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతే. సో ఎండ చూసారా ఎంత బీభత్సంగా ఉందో. కానీ ఇంత ఎండగా ఉన్నా కూడా చలి మాత్రం వేస్తుందండి మా వైజాగ్లో. నేనైతే మొత్తం గ్రీనరీని షూట్ చేశాను. ఇలా వెళ్తున్న దారిలో ఐ లవ్ వైజాగ్ అని చెప్పి కనపడింది. సో అక్కడ కూడా మేము ఫొటోస్ అనేవి తీసుకున్నాం. దాని తర్వాత కొంతసేపు పిల్లలు ఆడుకున్నారు. సో అక్కడ ఉన్న దాంతో ఉయ్యాలలు, నెక్స్ట్ జారుడు బల్ల ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళైతే ఆడుకున్నారు. ఇక్కడ ఇది చూసారా, ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఎగ్జిట్ అవ్వాలన్నది ఈ గేమ్ అన్నమాట. సో ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆ పిల్లలు చూసారో పాపం ఎగ్జిట్ కోసం వెతుకుతున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది. దీని తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి. వేరే దారిలో నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. ఎందుకంటే వచ్చిన దారిలో నుంచి కాకుండా, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. సో ఆ వేలో కాకుండా ఇంకో వేలో మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. సో అక్కడ కూడా చాలా బాగుంది కూర్చోటానికి కానీ, బాగా రిలాక్స్ అవ్వటానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఏవైతే ఫ్లవర్ షో ఉందో ఇప్పుడు ప్రతి దాని దగ్గర మనకి లైట్ సెట్టింగ్స్ అనేవి చేశారు. సో ఇలా వచ్చేసామన్నమాట. లోపలికి ఇలా ఎంటర్ అయ్యాం కదా, ఈ సైడ్ నుంచి వచ్చేసాము. ప్రతి దాని దగ్గర లైటింగ్ అయితే ఉందండి. సో లైటింగ్ వల్ల ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఫ్లవర్స్. కాకపోతే ఏంటంటే మళ్ళీ మేము ఈవినింగ్ ప్లాన్ వేసుకున్నాము. సో ఆర్కే బీచ్ వెళ్దామని చెప్పి. సో మార్నింగ్ అని ఇది ఇక్కడ కూడా ఫ్లవర్ షో అనేది మార్నింగ్ చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేము మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పటికీ కూడా నాకు అవుట్డోర్ షూటింగ్ అంటే నాకు కొంచెం తెలియటం లేదు. సో ఇప్పుడు కొత్త నేర్చుకుంటున్నాను కదా. సో అలా తీసిన తర్వాత నేను ఇంకా మెయిన్ గేట్ అయితే ఇదే అండి. సో కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది సెంట్రల్ పార్క్. మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. మొత్తం ఫ్లవర్ షో అంతా నేను షూట్ అయితే చేసేసాను. సో మీరు మాత్రం మర్చిపోవద్దండి, వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో వ్యూ అయితే ఇలా ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఉండేదే ఆర్టీసీ కాంప్లెక్స్ అనమాట. సో మేము బైక్ అయితే బయట పార్క్ చేసాం కదా. సో బయటకు అయితే వచ్చేసాము. బయట వ్యూ ఇప్పుడైతే చూపిస్తున్నాను నేను మీకు. ఇది 2019లో జరిగిన ఫ్లవర్ షో అండి. ఈ వీడియో ఇంతే. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.